morning. Are you excited? Yes. Good morning అండి. నా పేరు వచ్చేసి జాన్ సామ్యూల్. నేను నదిపేట నుంచి వచ్చాను. నా పేరు వచ్చేసి శివార్ సార్. నేను ఈ బిజినెస్లోకి ఎలా వచ్చాను అంటే యాజ్ ఎ పార్ట్ టైం ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. ఒక స్టూడెంట్గా నేను నా డిగ్రీ పీజీ పూర్తయి అంటే నా ఏజ్లో ఏముంటుందంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి. మంచి మంచి డ్రీమ్స్ అంటే ఒక మంచి హౌస్, నా కళ్ళ మీద నేను నిలబడాలి, అలాగే ఒక మంచి హౌస్ కట్టుకొని నా పిల్లలకి ఒక మంచి లైఫ్ని ఇవ్వాలని అదే డ్రీమ్స్ తోటి నేను చేసే వర్క్లో నాకు లైఫ్ లేదని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ జాబ్ కోసం సెర్చ్ చేస్తూ ఒక ఇన్స్టిట్యూట్లో కోచింగ్ సెంటర్ ఆ పర్పస్లో జాయిన్ అయినాను. ఇక్కడ ఉన్న శివాజీ సార్ నాకు ట్రైనర్గా ఉంటే అందులో 1.5 year కోచింగ్ కంప్లీట్ అయ్యి జాబ్ సెర్చ్ కోసం హైదరాబాద్ వెళ్ళే సమయానికి సార్ ఒక ఎఫ్ఆర్యూ అని మీటింగ్కి వెళ్ళాడు అన్నమాట. అది వెళ్ళేసి వచ్చి నేను హాస్పిటల్ ఉన్నాను. మా యొక్క సివియర్ కండిషన్లు ఉంటే హాస్పిటల్లో ఉంటే 5 to 6 days అయిపోయింది కంప్లీట్గా. అప్పటికే నేను చాలా టైర్డ్ అయి ఉండే. సార్ కాల్ చేసిన అన్నాడు, సో జాన్ ఎక్కడున్నా ఒకసారి కలుగుతామంటే ఫోన్ చేసి ఓకే సార్ నేను నిజామాబాద్లో ఉన్నాను వస్తానని కలవడం జరిగింది. అలాగే సార్ ఒక బిజినెస్ ఉంది అంటే నేను చాలా భయపడ్డా అన్నట్టు. నేను నా ఏజ్కి నేను చేసే వర్క్కి నేను బిజినెస్ చేస్తాను అన్నట్టు. బిజినెస్ అంటే చాలామందికి ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అన్నట్టు ఒక భయం అనేది ఉంటుంది. సేమ్ నాలో కూడా అదే భయం ఉంటే లేదు సార్ ఇది 0 ఇన్వెస్ట్మెంట్ అన్నాడు. సరే అని చెప్పేసి ఇంతమంది ఆపర్చునిటీ ఇంటూ ఉంటే సార్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అన్నట్టు కంప్లీట్గా. ఇలా బిజినెస్ ఉంటుంది నువ్వు చేసుకోవచ్చు నీ టీంతో సహా అన్నట్టు. సరే అని చెప్పేసి సార్ ఎలా జాయిన్ అవ్వాలంటే ఒక ఆధార్ కార్డు ఉంటే పప్పు చేయాలంటే ఆధార్ కార్డు ఒక సెండ్ చేసిన ఐడి తీసుకున్నాను. కానీ బిజినెస్ నేను ఏం చేయలేదు. తర్వాత ఒక 15 daysకి సారే వచ్చేసి చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి నువ్వు ఒకసారి వాడేసు అంటే ఒక 1500 worth ప్రొడక్ట్స్ తీసుకొని పర్చేజ్ చేసి సార్ తీసుకొని మా ఇంటికి రావడం జరిగింది. మా నిజామాబాద్ నుంచి మా విలేజ్కి 50 kilometers డిఫరెన్స్ ఉంటుంది అంటే డిస్టెన్స్ ఉంటుంది. కానీ సార్ నా కోసం వచ్చి కూడా అక్కడ ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఎలా వాడాలి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి సార్ వాళ్ళ మమ్మీ కూడా రావడం జరిగింది. దాంతోపాటు నేను యూజ్ చేస్తే ప్రోడక్ట్స్ చాలా బాగా నచ్చాయి. ఆయిల్, పేస్ట్ ఇలాంటి కొన్ని ప్రోడక్ట్స్ నేను యూజ్ చేశాను. దీంతో పాటు నేను 1500 watt చేస్తే నాకు బోనస్ వస్తుందని చెప్పడం జరిగింది. 10th month బోనస్ వచ్చింది. 30 rupees బోనస్ వచ్చాయి. అరే ఇదేదో బాగుంది కదా, నేను జస్ట్ ప్రోడక్ట్ని పర్చేజ్ చేస్తే నేను నాకు ఒక 30 rupees ఇన్కమ్ వచ్చింది. ఇది ఇంకా బిల్ చేస్తే నాకు ఇంకా దీంట్లో ఏదో ఉందని తెలుసుకున్నాను. ఇంకా సార్కి ప్రతి ఒక్కటి పూర్తి డీటెయిల్స్ నేను కనుక్కోవడం, సార్ బిజినెస్ ఎలా చేయడం అని అడిగితే జాన్ ఇది 3 generations ఇన్కమ్ నీకు కాకుండా నీకు నీ పిల్లలకు వాళ్ళ పిల్లలు కూడా వస్తారని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు నేను ఒక్కడి కష్టపడితే నా పిల్లలు కూడా సంతోషంగా ఉంటారన్నట్టు నాకు నచ్చింది. అంటే నేను కంప్లీట్ జాబ్ మైండ్ సెట్లో ఉన్నాను. అంటే జాబ్ చేస్తే నా లైఫ్ సెట్ అయిపోద్ది అన్నట్టు నేను డిసిషన్ తీసుకొని కాకపోతే ఇక్కడ జాబ్ చేద్దామన్న పొజిషన్ నుంచి కంప్లీట్గా బిజినెస్ మైండ్ సెట్కి రావడం జరిగింది. ఎందుకంటే జాబ్ చేస్తే బిజినెస్లో లైఫ్ లేదు. ఎందుకంటే ఇక్కడ జాబ్ చేస్తే అంటే దాని మీనింగ్ కూడా నాకు తెలియకపోవడం. ఎందుకంటే చూసి పాడేది ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. అలాంటి అప్పుడు నేను జాబ్ ఎందుకు చేయడం, బిజినెస్ చేద్దామని చెప్పేసి సార్తో పాటు నేను బిజినెస్ బిల్డ్ చేస్తూ ప్యాషనెట్గా బిల్డ్ చేశాను. ఇప్పుడు నేను సిల్వర్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను. నా స్టార్టింగ్ ఇప్పుడు ఇందాక చెప్పిన 30 rupees వచ్చినాయి. కానీ నేను బిజినెస్ని బిల్డ్ చేస్తూ ఉన్న క్రమంలోనే within 6 months లోపల నేను సిల్వర్ డైరెక్టర్ కావడం జరిగింది. అలాగే ఇప్పుడు నా ఏజ్ చెక్ వచ్చి 4500. అది పోయిన మంత్ ఇంకా ఇప్పుడు నా చెక్ రాలేదు. మ్యాక్సిమం 10,000 ఎబో దాటుతుంది నా సార్ కూడా ధన్యవాదాలు హృదయపూర్వకంగా. అలాగే ఒకటి చెప్తాను, ఇందాక 3 generations ఇన్కమ్ అన్నా కదా, దాంతోపాటు ప్యాసివ్ ఇన్కమ్ అండి. ఇప్పుడు మనం వర్క్ చేస్తేనే మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను అన్నా కదా, నేను చేసే వర్క్ ఏంటంటే యాజ్ ఎ స్టూడెంట్గా నేను ఉంటూనే మా డాడీకి నేను హెల్ప్ చేస్తున్నాను. అంటే నా వర్క్ ఫిషర్మెన్, చేపలు పట్టి ఉడుతుంది మాది. దాన్ని చేస్తున్న క్రమంలోనే నేను ఈ బిజినెస్ని కూడా ప్యాషనెట్గా బిల్డ్ చేశాను. నేను నా వర్క్కి మార్నింగ్ అందరూ 5:30, 6కి ఎవరు ఆల్రెడీ నా ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరు, ఎందుకంటే బతక. కానీ నేను నా పొజిషన్లో మా పేరెంట్స్ని గర్వంగా ఉంచాలని చెప్పేసి అనుక్షణం నేను కష్టపడుతూనే ఇంతవరకు వచ్చాను. 5 to 6:30కి లేచి నేను నా వర్క్కి లేచి మళ్ళీ 2 o'clockకి రావడం. అలాగే దాంతోపాటు బిజినెస్ని నాకు టైం దొరికినప్పుడల్లా ప్యాషనెట్గా బిల్డ్ చేస్తూ
ఇక్కడ వరకు వచ్చాను. అలాగే ఇలా చేస్తున్న క్రమంలోనే నాకు పోయిన ఇయర్ అంటే గడిచిపోయింది కదా, ఆ ఇయర్లో డిసెంబర్లో నాకు ఒక మ్యాన్సర్ యాక్సిడెంట్ అయింది. అంటే నైట్ వెళ్తున్న క్రమంలో మా విలేజ్కి ఒక 2 కిలోమీటర్స్ ఉందన్న డిస్టెన్స్లో, నైట్ 2 కిలోమీటర్లు ఉన్నది, ఇంటికి చేరుతున్నా అనే క్రమంలో జస్ట్ నేను బయట నుంచి సడన్ గా స్కిడ్ అయి పడ్డాను సివియర్గా. ఇప్పుడు ఇలా చూడాలి, ఇలా చేయి ఇప్పుడు వస్తుంది. నేను 20 days కంప్లీట్గా బెడ్ రెస్ట్లో ఉన్నాను. అలాంటప్పుడు నేను చేసే వర్క్కి నేను వెళ్ళలేదు, కంప్లీట్ బెడ్ రెస్ట్. నేను బయటకు కూడా అడుగుపెట్టలేదు ఇంటి నుంచి. కానీ ఇక్కడ నా టీంని మోటివేషన్ చేయడం కానీ, అలాగే ఫోన్ చేస్తూ మాట్లాడడం చేస్తున్న క్రమంలోనే నా బిజినెస్ ఎక్కడ ఆగలేదు. అలాంటప్పుడు ఇక్కడ చూడండి, నేను చేసే వర్క్ని కంప్లీట్ 20 days రెస్ట్ తీసుకున్నాను కాబట్టి నాకు జీరో కూడా ఇన్కమ్ ఏం రాలేదు. కానీ ఇక్కడ చూడండి, నేను ఇంట్లో ఉండి కూడా బిజినెస్ని ప్యాషనెట్గా బిల్డ్ చేస్తే నేను ఇప్పుడు ఈ సిల్వర్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను. ఎందుకంటే చూడండి, కారణం ప్యాసివ్ ఇన్కమ్ అన్నట్టు. అక్కడ ఒక రూపాయి కూడా నాకు సింగిల్ రూపీ కూడా రాలేదు. ఇక్కడ చూస్తే నేను ఒక సిల్వర్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను. దీనికి కారణం ఒక మంచి ఆపర్చునిటీలో నేను ఉండడం వేస్టేజ్. దాంతోపాటు ప్రతి ఒక్కటి హెల్త్ అండ్ వెల్త్, ఇక్కడ నేను ఎంతో మంది కూడా సజెషన్ చేశాను. ప్రతి ఒక్కటి మోకాళ్ళ నొప్పులు కానీ హెల్త్, చాలా మందికి హెల్త్ సజెషన్ చేశాడు. అలాగే అగ్రి కూడా నా అండర్లో కూడా అగ్రి కూడా బిజినెస్ కూడా జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే ఇంత మంచి సక్సెస్ని నేను ఎలా తీసుకున్నానంటే, ఒక ఎఫ్ఆర్ మీటింగ్ వెళ్ళి కనెక్ట్ అయ్యాను. అక్కడ ఎందుకంటే ఇంతకన్నా సార్ నా అబ్బాయి ఇక్కడనే ఉన్నాడు, సార్ లేచిండు లైఫ్ని కంప్లీట్ చేంజ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ మైండ్ సెట్ని ఇంత మంచి జాబ్ రావాలన్నా అని, ఒక పొజిషన్కి రావాలన్నా ఎంతో కష్టపడతారు. కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ సారు వచ్చిన తర్వాత జాబ్ని రిజైన్ చేసి మరీ ఇక్కడ ఇది చేస్తున్నాడంటే దీంట్లో ఏదో ఉందని చెప్పేసి నేను తెలుసుకొని ఈ బిజినెస్లో అసలు ఏంటి సార్ కంప్లీట్గా రిజైన్ చేసి మరీ మీరు ప్యాషనెట్గా చేస్తున్నారు ఏంటి అంటే, జాన్ ఒకసారి నాతో ట్రావెల్ చేసి తెలుసు అన్న క్రమంలోనే నాకు మంచి ఆ సార్ ఒక బ్రదర్ లాగా పరిచయం అయ్యి ఇప్పుడు నాకు దీంట్లోకి వచ్చిన తర్వాత రిలేషన్షిప్ కూడా ఇక్కడ నాకు ఒక ఫాదర్ కానీ, బ్రదర్ కానీ, సిస్టర్ కానీ, ఒక మదర్ కానీ, ఇక్కడ మంచి ఫ్యామిలీ కూడా నాకు ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాతనే మంచి కనెక్ట్ అవ్వడం. అన్నీ వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేను ధైర్యంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్తాను, అక్కడ నేను స్టే చేస్తాను, వాళ్ళతో మాట్లాడతాను. చూడండి, ఇంత మంచి రిలేషన్షిప్ని కూడా నేను ఇక్కడ మెయింటైన్ చేస్తాను, ఎందుకంటే ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత. అలాంటి క్రమంలోనే నేను ఒక హైదరాబాద్కి సార్తో పాటు మీటింగ్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ నాలాంటి వాళ్ళు చాలా మంది వస్తున్నారు. అంటే ఏజ్తో సంబంధం లేదు, చేసే వర్క్తో సంబంధం లేదు, దేంతో సంబంధం లేకుండా వాళ్ళు వస్తున్నారు. ఒక్కొక్కరుగా చెప్తున్నారు, నేను ఇక్కడ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నా ఇన్కమ్ లక్షల్లో ఉంది. అలాగే నేను ఇప్పుడు ఒక బీపీ మేడం మాయమ్మ అని చెప్పేసి వస్తుంది, నేను 2వ తరగతి కూడా చదువుకోవాలి కానీ ఇప్పుడు నా ఇన్కమ్ వచ్చేసి 4.5 లక్షలు అంటుంది. ఇలా అందరూ చెప్తున్నారు వాళ్ళ ప్యాషనెట్ని, వాళ్ళు చేసే వర్క్ని, ఇప్పుడు ఏ పొజిషన్లో మేము ఉన్నామని చెప్పి అందరూ చెప్తున్న సమయంలో నేను ఎందుకంటే అరే ఇంత మంచి ఆపర్చునిటీ నాకెందుకు తెలియలేదు, బయట ఇంత మంచి ఉందా, నేను ఇప్పుడే చూసినా కదా అని చెప్పేసి తెలుసుకున్నా. వాళ్ళే అంత మంచి ప్యాషనెట్గా, అంటే వాళ్ళు చదువు రాకుండా నేను వాళ్ళని తక్కువ చేస్తాను, వాళ్ళు చదువు రాకుండా వాళ్ళు బిల్ చేస్తున్నారు, నేను ఎందుకు చేయదని ఒక నిర్ణయం తీసుకొని వచ్చి ఆ మీటింగ్కి చాలా కరెక్ట్ అయింది. 3 days ఫర్ ఫ్యామిలీ రీయూనియన్. ఇక్కడ మీరు చూసారు ఎంతమంది ఉన్నారు, కానీ అక్కడ చూసినట్లయితే 1000 మంది ఉంటారు, 100 మంది ఉంటారు. అక్కడ 0 నుండి 1.5 crore ఎర్న్ చేసే ప్యారెంట్స్ వరకు కూడా వచ్చి మనం ఎలా సంపాదించాలి. చూసినట్టయితే సింగిల్ రూపీ మనం ఇన్వెస్ట్ చేస్తే మనం మన విలేజ్లో కానీ ఎక్కడైనా సరే ఎదుగుతుంటే ఊరు వాళ్ళు చాలని మనుషులు చాలా మంది బయట ఉంటారు. ఎందుకంటే వాడు ఎదుగుతున్నాడు, వాడు ఎలా తొక్కాలని చూస్తారు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బిజినెస్ని విన్ విన్ సిచ్యువేషన్, అంటే నువ్వు ఎదుటివాడిని ఎదిగిస్తే నువ్వు ఆటోమేటిక్గా ఎదిగిపోతావు. అలాంటి అవకాశం ఇక్కడ గొప్ప అవకాశం మన దగ్గర ఉంది. అలాంటప్పుడు నేను వచ్చి కనెక్ట్ అయ్యి 3 days నేను ప్రతి ఒక్క పాయింట్ని రాసుకొని ప్రతి ఒక్క పాయింట్ని వినేసి శ్రద్ధగా, అంటే బయట లంచ్ టైం కూడా అలాంటప్పుడు కూడా అంటే అరే ఇంతలోనే అయిపోయిందా, 1 day అయిపోయిందా సార్, ఇంతలోనే 2 days 3 days అయిపోయిందా సార్, అసలు నేను ఉన్నట్టు కూడా లేదని సార్ కూడా చెప్పడం జరిగింది. అక్కడ చూసుకున్నట్టే బెంచ్ కార్లు అంత మంచి నేను అసలు ఒక్కటి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అలాంటి లైఫ్ ఉంటుందా అంటే, ఒక క్యాబ్ డ్రైవర్ కూడా చెప్పేసి చనిపోయే సిచ్యువేషన్ ఉండి కూడా బిజినెస్ అవకాశం తీసుకొని వితిన్ 5 to 5 months సార్కి ఇప్పుడు 12 lakhs ప్లస్ ఇన్కమ్ వస్తుంది. అంటే వీళ్ళందరికీ ఎలా వస్తుంది, వీళ్ళు కూడా కష్టపడి చేశారు కదా. నేను కూడా ఒక 2 నుంచి 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు దీంట్లో ఉంటే నా లైఫ్ నా కంప్లీట్ నా టోటల్, అంటే నా కాందంలో ఎవరు లేకుండా అని నేను ఉండి నిలబడ్డా, నేను చేస్తా, నా కాందంలో ఎవరు చెప్పుకోలేంత రిచ్గా నేను తిరుగుతా అని కూడా నాకు ఒక నమ్మకం వచ్చింది. ఎందుకంటే చూస్తున్నట్లయితే ఒక ఆదాయం అర్థం కదా, నా ఏజ్లో ఉంటే అరే నాకు నీ జాన్ చెప్పా, నేను నీకు జాన్ ఇస్తా అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ నాతో తిరిగే నా వ్యక్తి, నా ఫ్రెండ్ వాడు
వాడు వచ్చి జస్ట్ బిజినెస్ లో జాయిన్ కావాలా నేను స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నా, కానీ వాడు జస్ట్ నాకు జాయిన్ ఇస్తారా, అది ఇస్తారా, ఇది ఇస్తారా అంటారు, కానీ నాకు ఆధార్ కార్డు ఇవ్వలేడు వాడు అప్పుడు. ఎందుకంటే అంత మంచి వాడి మీద కోపంతో నేను ఈ బిజినెస్ ని ప్యాషన్ గా బిల్డ్ చేశాను, కానీ వాడు అదే స్టేజ్ లో ఉన్నాడు, నేను ఇక్కడ మీ మధ్యలోనే నేను మాట్లాడుతున్నాను. మనం చెప్తూ ఉంటాం నోస్ వచ్చినాయి అని, ఇంత మనం చెప్తూ ఉంటారు కదండి, సార్ నేను చెప్తున్నా ఎవరు వింటలేరు అని. నేను కూడా మా సార్కి చెప్పిన, కానీ దాని ఒక్కసారి నువ్వు డిసిషన్ తీసుకొని చెయ్యాలంటే అదే నిర్ణయంతో నేను చేస్తున్నాను అండి. మీటింగ్స్కి నేను చూసుకుంటే ఒకసారి నా విలేజ్ నుంచి ఇక్కడికి అన్న 15 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంటుంది. నేను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మీటింగ్స్ అటెండ్ అవ్వడం ఇలాంటివి నేను నేర్చుకుంటూ నా టీంకి నేర్పించడం ద్వారా మంచి పొజిషన్లో ఉన్నాను. అలాగే చూసుకుంటే వాడికి ఎన్నోసార్లు చెప్పిన, నీకు మన బిజినెస్ ని చేస్తుండగా కూడా ఎందరో అంటారు ఎందుకు చేస్తున్నావు, నీకు వేరే పని లేదారా. వాడు ఎన్నోసార్లు అన్నాడు, జస్ట్ నువ్వు పని చేసే, ఇది కూడా ఇంతమంది చేసి కూడా పని చేసేరు, నువ్వు కూడా అంతే ఉంటావు. అలాంటి ఇంకెందుకండి, జస్ట్ మా ఇంట్లోనే మా రిలేటివ్స్ మా ఓన్ బ్రదరే వద్దు తమ్ముడు ఆల్రెడీ చేసినారా, ఎందుకు అంటే నువ్వు నష్టపోతావు, మా ఫ్రెండ్స్ చేసారు వాళ్ళు కూడా నష్టపోయారు, పెట్రోల్కి కూడా మనీ కూడా లేకుండా అంత చేసి బిజినెస్ ని బంద్ చేసారు, నువ్వు ఇప్పుడు చేస్తున్నావు, నువ్వు ఇంకా లోకం తెలియలేదు అన్నట్టు నాతో మాట్లాడితే నేను చెప్పేసి అవే ఒక్క మాట కూడా నమ్మలేదు. ఎందుకంటే నాకు దీంట్లో చూసింది నేను సక్సెస్ విన్నది, నేను సక్సెస్ తీసుకునేది నేను, అందుకని చెప్పేసి నేను సక్సెస్ చూపించుగా వాళ్ళ ఇప్పుడు తీసుకుని ఇప్పుడు అంటున్నా, వాళ్ళ ముంగటికి వెళ్ళినప్పుడు నేను ఇప్పుడే మాట్లాడలేకపోతున్నాచ్చు. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు రాబోయే నేను సిల్వర్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి నాకు 10th మంత్ చెక్ వస్తుంది ట్రావెల్ ఫండ్, దాని ద్వారా నేను వచ్చే మార్క్స్లో థాయిలాండ్ వెళ్ళబోతున్నాను. చూడండి ఎంత కానీ నేను అక్కడికి థాయిలాండ్కి వెళ్ళేసి ఒక్క ఫోటో సెల్ఫీ తీసుకుని ఎవరైతే నన్ను ధిక్కరించారో వాళ్ళ కూడా వెళ్తాను. ఎందుకంటే చూడండి ఇప్పుడు నేను అన్నా కదా అన్న, అలాగే నా డ్రీమ్స్, ఎందుకంటే ఫస్ట్ నేను నా పేరెంట్స్ ఎంతవరకు ఎదిగినా నన్ను చూసుకున్నారంటే ప్రతి ఒక్కరు ఇందాక మేడం చెప్పింది కదా, వాళ్ళ తల్లి కడుపున కాలైనా కానీ వాళ్ళ పిల్లలకి కడుపు నింపాలని చూస్తుంది కదా, అలాంటి సిచ్యువేషన్ లో నా పేరెంట్స్ ని నేను ఒక మంచి అంటే నేను ఉన్న సిచ్యువేషన్ కి తగ్గట్టుగా నాకు మంచి పొజిషన్ ని మా పేరెంట్స్ ఇప్పటి వరకు ఇస్తూనే ఉన్నారు. ఒక కష్టపెట్టకుండా కానీ నేను కూడా వాళ్ళతో పాటు వాళ్ళకు కూడా ప్రతిసారి సహాయం చేయడం కానీ ఏదైనా వర్క్ లో నేను ఖాళీ ఉన్నా అంటే కష్టపడే తత్వం ఉన్నది. అలాంటి సిచ్యువేషన్ లో నేను కష్టపడుతూ ఇక్కడ ఒకరికి వచ్చిన. అందుకే నా డ్రీమ్ ఏంటంటే నేను నా కోసం కాకుండా నాకు ఒక మంచి విధిలో 180 days మిషన్ 90 days గోల్ పెట్టుకున్నాను. ఒక మంచి లగ్జరీ 15 to 20 lakhs కార్ తీసుకొని నా పేరెంట్స్ నా విలేజ్ లో సక్రమంగా తీసుకొని గౌరవంగా వాడు చూసుకున్నట్టయితే జాబ్ అన్నా కదా, చూసి వాడు వెళ్తాడు మార్నింగ్ 6 to 6 o'clock వస్తాడు. కానీ ఇక్కడ జాబ్ కి డిఫరెన్స్ కి నేను డిఫరెన్స్ చెప్తాను. ఎందుకంటే నేను చేసే వర్క్ లో 5 to 10 hours కానీ అంతా ఉండదు. కానీ నేను జస్ట్ 2 hours లేదంటే ఒక 3 hours వెళ్తాను. దాంతోపాటు నాకు ఇన్కమ్ ఇంకెక్కువనే వస్తుంది. కానీ వాడు మార్నింగ్ 6కి వెళ్తాడు, మళ్ళీ 6కి వస్తాడు. అలాంటి వాడికి టైం ఉండదు, ఫ్యామిలీతో గడపలేడు. ఎక్కడో హైదరాబాద్ లో వాడు ఉంటాడు. ఇది ఎప్పుడంటే ఎప్పుడో ఒకసారి వస్తాడు. కానీ ఒక లీవ్ అడగాలన్నా కానీ జాబ్ మన బాస్ కి అడగాలి. ఒకవేళ చూసుకున్నట్టయితే సార్ నాకు ఈరోజు జ్వరం వచ్చింది సార్, ఒక్క లీవ్ ఇవ్వండి అని అంటే, అరే నేను ఎడదాకా మంచిగా ఉంటారా బాయ్, ఇప్పుడే జ్వరం వచ్చిందా అంటే, ఎందుకంటే ఇప్పుడు నాకు జ్వరం వచ్చిందని చెప్పేసి నాకు ఇప్పుడు ఒకవేళ నాకు రేపు జ్వరం వస్తుంది అని చెప్పేసి కలగాని సార్ నా బాస్ కి ఎల్లుండి సార్ నాకు జ్వరం వస్తుంది సార్ ఎల్లుండి అని చెప్పాలా? లేదు కదా. చూడండి ఇక్కడ ఒక లీవ్ అడగాలన్నా కానీ నాకు ఇప్పుడు జ్వరం వచ్చేసారంటే మంచిగా ఉన్నారా పోయి రా అంటారు. కానీ మనకు తప్పదు, ఎందుకంటే మనం చేసే పొజిషన్ లో ఆ వర్క్ అలాంటిది. కానీ ఇక్కడ నేను చూసుకున్నట్టయితే నా వర్క్ నేను ఇలా ఈరోజు వెళ్ళాలంటే వెళ్తాను, లేదంటే నాకు రేపటిది కూడా నాకు ఏదైనా వర్క్ కంటే నేను వస్తాను చెప్తా, ఈ రేపటిది ఈ రోజు కూడా వర్క్ చేసుకుంటా. అలాంటి బిజినెస్ ని బయట నేను చేస్తున్నా. కానీ మనం అందరూ డబ్బులు సంపాదిస్తారు, కానీ ఎక్కడ సంపాదించాలో బోర్ అందరూ ఎక్కడేస్తారు, నీళ్ళున్నదని వేస్తారు. కానీ ఇక్కడ కూడా మనం నీళ్ళున్నదంటే వాళ్ళ నీళ్ళు ఎక్కడ ఉన్నాయంటే వెస్టర్న్ లో ఉన్నాయి. మీరు ఎంత సంపాదిస్తే అంత సంపాదించుకునే అవకాశంలో మీరు చాలా మంది మాట్లాడుతున్నా అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. నా ఏజ్ లో ఎంతో మంది బయట తిరుగుతూ ఉంటారు గాలికి, ఎంత చెప్పినా అని ఒక్కసారి కూడా అర్థం చేసుకోరు. ఒక్కసారి ఒక అవకాశం వచ్చింది దాన్ని పట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ పొజిషన్ లో ఉన్నాను. చెప్పిన కదా నా ఫ్రెండ్ వాడు తీసుకోలేడు, వాడు అక్కనే ఉన్నాడు, అదే స్టేజ్ లో వాడు చేపలు పడుతూ అక్కనే ఉన్నాడు. కానీ నేను ఇక్కడ మీ ముందు మాట్లాడుతున్నా, అలాంటి అవకాశంలో నేను ఉన్నాను. ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఒక ఇన్ఫర్మేషన్
ఎవరైతే సార్ వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి నా కోసం ఇక్కడ రికగ్నేషన్ కోసం వచ్చారు. ఇక్కడ చూడండి, అలాగే జూమ్ లో మంచి మేము అన్న కదా మేడం కూడా అన్నది, ఆత్మీయులు ఇప్పుడు బయట వెళ్తాం కదండి, జస్ట్ పైననే లోపల ఒకటి మీద ఒకటి పెట్టుకొని మరియు వాళ్ళు మాట్లాడుతారు. కానీ ఇక్కడ ఎటువంటి కల్మషం లేని మనుషులు, వాళ్ళు ఏమున్న హృదయంలో మన బాధల్లో, మన సంతోషంలో, దుఃఖంలో వాళ్ళు పాల్గొంటారు. జస్ట్ నాకు చిన్న యాక్సిడెంట్ అయితేనే కానీ బల్లాం సార్ కానీ ఏమన్నా జస్ట్ ఫోన్ చేసి జాన్ ఎలా ఉన్నావు అని చెప్పేసి అడిగేంత ఇక్కడ మంచి రిలేషన్షిప్ ని మనం మెయింటైన్ చేసుకుంటాం. అలాగే ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ అందరూ మరొకసారి చెప్పగలుగుతారు.